రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం. మహిళలకి బతుకమ్మ చీరలను బంద్ పెట్టినటువంటి రాష్ట్ర సర్కార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఒక కీలకమైనటువంటి ఒక కొత్త నిర్ణయం తీసుకోబోతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి బతుకమ్మ చీరలను బంద్ పెట్టినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీ మూట కట్టుకుందో అని చెప్పేసి ఏవైతే అపవాదం ఉందో దాని నుంచి బయటపడేందుకు, అదే మహిళల నుంచి ప్రశంసల్ని అందుకునేందుకు ఒక కీలకమైనటువంటి అడుగు ముందే అయిపోతూ ఉంది. సో గతంలో ముఖ్యమంత్రి కానీ చాలామంది మంత్రులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తామని చెప్పేసి వాళ్ళు ఒక పక్కన ప్రకటిస్తూ ఉన్నారు. మహిళలకి పెద్దపీట వేస్తామని చెప్పేసి ఇంకొక పక్కన మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. దాంతోపాటు బతుకమ్మ చీరలను బంద్ పెట్టినటువంటి సర్కార్ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 63 నుంచి 65 లక్షల మంది మహిళలకి ఒక్కొక్క మహిళలకి 2 చీరలను పంపిణీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇది మరి సంక్రాంతి నుంచి ప్రారంభం కాబోతుంది అనేది ఒక స్పష్టంగా క్లారిటీ లేనప్పటికీ ఇస్తారేమో అన్నటువంటి భావన మాత్రం వ్యక్తమవుతుంది. నిన్న సీతక్క ఆ డిజైన్లకు సంబంధించినటువంటి చీరలకు సంబంధించినటువంటి డిజైన్లు ఏవైతే ఉన్నాయో సంబంధించిన మహిళా ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు నిన్న ఆ చీరలని సెలెక్ట్ చేసేటువంటి ప్రయత్నం నిన్న చేయడం జరిగింది. ఆ చీరల డిజైన్లు ఎట్లా ఉండాలి, దాని కాస్ట్ ఎట్లా ఉంటుంది, ఏ సంబంధించినటువంటి అంటే ముఖ్యంగా 63 లక్షల మంది అంటే రాష్ట్రంలో చాలామంది మహిళలు ఉన్నారు కదా, మరి కేవలం 63 లక్షల మందికే ఇస్తారా అంటే 63 లక్షల మందికే ఇస్తారు. సరే, గత సర్కారులో 63 లక్షలు కాదు కదా, ఎక్కువ మందికి వచ్చినాయి కదా. అంటే దాంట్లో 18 సంవత్సరాలు దాటినటువంటి అక్క చెల్లెలకి అక్కడ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చినాయి. 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకు సైతం కూడా చీరలు వచ్చినాయి. సరే, అవి 100 రూపాయల చీరలా, అవి సూరత్ శారీలా, అది కట్టుకునే దానికి పనికొస్తాయా లేవా అనేది తర్వాత విషయం. కానీ 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకు వచ్చినాయి, 18 సంవత్సరాలు దాటినటువంటి యువతులకు సైతం కూడా వచ్చినాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయంలో 18 సంవత్సరాల వాళ్ళనేది కాదు, 60 సంవత్సరాల వాళ్ళనేది కాదు. కానీ ఏమంటే మహిళా సంఘాలలో సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే 2 చీరలు ఇస్తామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తాం. దీనివల్ల ఒక రకంగా మహిళల నుంచి మీకు కొంత పాజిటివ్ అయినటువంటి ఒపీనియన్ మీ పట్ల వచ్చినప్పటికీ ఆ వృద్ధుల దగ్గర నుంచి, అలాగే 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళల సంఘాలలో ఉన్నటువంటి సభ్యులు, ఆ మహిళలు అందరూ కూడా దరిదాపుగా పెళ్ళైనటువంటి వాళ్ళే ఉంటారు. పెళ్ళైనటువంటి వాళ్ళే ఆ మహిళా సంఘ సభ్యులుగా చేరుతూ ఉంటారు. మరి 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి ఓటు హక్కు ఉంది కదా. సరే, రేపు కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్టే కదా. రెండోది, 60 సంవత్సరాలు దాటినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళని మహిళా సంఘ సభ్యులుగా ఉన్నప్పటికీ వాళ్ళను తొలగిస్తూ ఉన్నారు. 60 సంవత్సరాల వరకే ఉండాలి మహిళా సంఘ సభ్యులుగా మహిళలు అని చెప్పేసి ఒక నిబంధన ఉన్నది. మరి వాళ్ళని తొలగించి వీళ్ళని తొలగించి ఒక్కొక్క సంబంధించినటువంటి మహిళకు వచ్చినటువంటి మహిళకు 2 చీరలు వస్తాయి కావచ్చేమో, కానీ వీళ్ళు మిగతా వాళ్ళు దూరం అయిపోతారు కదా. మరి దాన్ని ఏ విధంగా ఫిల్ఫిల్ చేస్తుంది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేది చూడాలి. సరే, నిన్న ఈ డిజైన్లు, ఈ వ్యవహారం అంతా కూడా నిన్న సీతక్క గారు దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది. ఇవే ఈ డిజైన్లని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూపెట్టడం జరిగింది. మరి ఇంటికి పోయే ఈ డిజైన్లను చూసినట్టుగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే వెనకాల ఇది షాపింగ్ మాల్ అట్లాంటిది ఏం కాదు, కానీ ఈ డిజైన్ల చీరలను ఆమె క్యాబిన్లోకే మరి సెక్రటేరియట్ దగ్గర తీసుకుపోయినట్టున్నది. కొన్ని డిజైన్లు దాదాపుగా 10 చీరలు ఉన్నాయి. ఆ డిజైన్లని తీసుకువెళ్ళి ఇక్కడ, ఎందుకంటే రాహుల్ గాంధీ ఫోటో అక్కడ సీతక్క గారి ఫోటో కనపడతా ఉంది కాబట్టి ఆమె క్యాబిన్లోనే ఈ వ్యవహారం అంతా జరిగినట్టుగా ఉన్నది. సరే, మొత్తానికైతే ఫైనల్ చేసినట్టు కనపడతా ఉంది. 2 చీరలు ఒక్కొక్క మహిళకి 2 చీరలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తూ ఉంది. ఒకసారి ఆ విషయాన్ని కనుక చూసుకున్నట్టయితే ఉంటే ఇక్కడ మహిళా సంఘాల సభ్యులకు 2 చీరలు, 63 లక్షల మందికి ఉచితంగా పంపిణీకి సర్కార్ నిర్ణయం. మంత్రి సీతక్కకు డిజైన్డ్ శారీలను చూపించిన అధికారులు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో త్వరలో ఫైనలైజ్ అవుతుంది. అంటే ఇది 2 రోజులలో వీళ్ళు చూసినటువంటి చీరలు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నచ్చాలి కదా. ఈ డిజైన్లు కాకపోతే ఇంకో డిజైన్లు మరి సెలెక్ట్ చేయమంటాడా ఏందనేది చూడాలి. ఈ 1-2 డేస్లో ఇది ఫైనల్ అయిన తర్వాత అప్పుడున్నటువంటి సర్కారేమో
అది బతుకమ్మ కానుక అని చెప్పేసి అన్నటువంటి దానిపైన ఇచ్చేది. మరి వీళ్ళేమో సంక్రాంతి కానుక అన్నటువంటి దానిపైన ఏమైనా డిజైన్ చేస్తారా అనేది కూడా చూడాలి. సరే ఓకే, ఒకవేళ కనుక సంక్రాంతికి వీళ్ళు చీరలు కనుక ఇచ్చినట్టయితుంటే రెండు రకాలైనటువంటి అపవాదం ఉంటుంది. ఇప్పుడు బతుకమ్మ చీరను ఎగగొట్టిండు కాబట్టి సంక్రాంతికి ఇచ్చిండు అనేది. రెండో అంశం ఏమైందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గురువుగా చెప్పుకుంటున్నటువంటి గురువుగా అని ఏదైతే ప్రచారంలో ఉన్నదో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద పండుగగా సంక్రాంతి పండుగను కొలుస్తారు. సంక్రాంతి పండుగని పెద్దగా చేసుకుంటూ ఉంటారు. ఆంధ్ర కల్చర్లో సంక్రాంతి పండుగ అంటేనే పెద్ద పండుగ. మన కాడ బతుకమ్మ పండుగ ఏ విధంగా ఉంటుందో సంక్రాంతి పండుగ ఆంధ్రాలో ఉంటుంది. ఏది ఉన్నప్పుడు కూడా ఈ కానుకలు, ఈ బహుమానాలు ఇవన్నీ కూడా సంక్రాంతికి ఎక్కువగా ఉంటాయి ఆంధ్రాలో. సో ఆంధ్ర కల్చర్ని తెలంగాణకి రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకురాబోతా ఉందా? సంక్రాంతికి కానుక ఏంది ఇస్తే బతుకమ్మ కానుకలే ఉండాలి, అంతే కదా. పెద్ద పండుగకి ఇవ్వాలి, కానీ ఈ సంక్రాంతి ఎప్పుడు లేదు కదా. సరే సంక్రాంతి పండుగ అంటే అందరూ చేసుకుంటారు, తెలంగాణలో కూడా చాలామంది పండుగ బాగానే చేసుకుంటారు. కాబట్టి గురువు సాంప్రదాయాన్ని తెలంగాణలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అన్నటువంటిది కూడా విపక్షాలు ఆరోపణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో సంక్రాంతికి బంద్ పెట్టి మరి ఉగాదికి ఏమైనా ఇస్తాడా? ఉగాది కంటే మళ్ళీ ఎందుకంటే తెలుగు సంవత్సరంగా పేరున్నటువంటి ఉగాదికి ఏమైనా మరి చీరలను ఏమైనా పంపిణీ చేస్తాడా లేదా అనేది కూడా చూద్దాం. మరి దీనికి సంబంధించినటువంటి 1-2 డేస్లో ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మహిళా సంఘాల సభ్యులకు 2 చీరలు, మరి మహిళా సంఘాలు కాకపోతే ఏంది అనేది ఇప్పుడు ప్రశ్న. మహిళా సంఘంలో లేనటువంటి వాళ్ళకు పరిస్థితి ఏంటి? కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళ పరిస్థితి ఏంటిది? కొంతమంది ఎలిజిబుల్ గారు, వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఒకవేళ ఉన్నటువంటి దాదాపుగా 25 సంవత్సరాలు 35 సంవత్సరాల కానించి ఆ మహిళా సంఘాల్లో కొనసాగి దాని తర్వాత 60 సంవత్సరాలకు వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఉండరు ఇప్పుడు మహిళా సంఘాల్లో. మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది అనేది కూడా మరి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. 63 లక్షల మందికి ఉచితంగా పంపిణీకి సర్కార్ నిర్ణయం. మంత్రి సీతక్కకు డిజైన్ సారీలో చూపించిన అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో త్వరలో ఫైనలైజ్. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపు ఎన్ఎస్జీ సభ్యులకు చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 63 లక్షల మందికి పైగా మహిళలకు 2 చీరలు అందించనున్నది. ఇప్పటికే వీటి డిజైన్ల ఎంపిక ప్రక్రియ అంకానికి చేరుకున్నది. గురువారం సచివాలయంలో మంత్రి సీతక్కకు ప్రత్యేకంగా రూపొందించిన డిజైన్ చీరలను సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ చూపించారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో త్వరలో యూనిఫామ్ చీరలను ఫైనలైజ్ చేయనున్నట్టు తెలిసింది. అనంతరం వాటిని మహిళలకు పంపిణీ చేయనున్నారు. తెలంగాణలో విజయవంతమైన ఇందిరా మహిళా శక్తి పథకం లోగో రంగులతో ఆకర్షణీయంగా యూనిఫామ్ చీరలను రూపొందించినట్టు తెలిసింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలకు ఇచ్చే యూనిఫామ్ చీరలను మంత్రి సీతక్కకు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్. సో ఇక్కడ అర్థం కానటువంటి అంశం ఏంటిదంటే తెలంగాణలో విజయవంతమైన ఇందిరా మహిళా శక్తి పథకం లోగో రంగులతో, అంటే ఈ చీరల మీద లోగోలు రంగులు కూడా ఉంటాయి అన్నట్టే లెక్క. అంటే దీన్ని కూడా పార్టీల ప్రచారం కోసం వాడుకునేటువంటి ప్రయత్నం. సో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ కిట్టు వీళ్ళు ఇచ్చేది లేదు, వీళ్ళ తాత జాగిరి కాదు, దాని పేరేమో కేసీఆర్ కిట్టు. అంటే ఇట్లా అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ పథకాలకి ఉన్నటువంటి ముఖ్యమంత్రి పేరో వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్ల మీద ఇటువంటి సంస్కృతి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడ్డది. సో ఇప్పుడు సైతం కూడా రాష్ట్రంలో యూనిఫామ్ సంబంధించినటువంటి చీరల పైన ఇందిరా మహిళా శక్తి పథకం లోగో రంగులతో ఆకర్షణీయంగా యూనిఫామ్ చీరలను అందించబోతున్నారన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో వాటిపైన కూడా డిజైన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా చూస్తే ఇది ఇందిరా మహిళా శక్తికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి చీర అని జనాలు అనుకోవాలన్నట్టు ఆ విధమైనటువంటి ప్రచారం కోసం. సరే ఏదేమైనప్పుడు కూడా ఒక రకంగా చూసుకున్నట్టయితే ఒక మంచి నిర్ణయం అనుకోవచ్చు. ఏదైతే మీరు బతుకమ్మ చీరలను బంద్ పెట్టినందుకు వాటి స్థానంలో వీటిని భర్తీ చేసేందుకు అది సబబైనటువంటి నిర్ణయమే. వాళ్ళు ఒక చీర ఇస్తే మీరు 2 చీరలు ఇస్తూ ఉన్నారు, అది మహిళలకు ఇంకా సంతోషమే. కానీ ఇంకా మిగతా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు యువతులు కావచ్చు, 25 సంవత్సరాల 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు, పెళ్లి కానటువంటి యువతులే కావచ్చు, దాదాపుగా వృద్ధాప్యానికి దగ్గర ఉన్నటువంటి 60 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి కూడా చీరలు కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే వాళ్ళు కూడా ఓట్లేసిండ్రు, 18 సంవత్సరాలు దాటినటువంటి యువతులు కూడా ఓట్లేసిండ్రు. గతంలో గత సర్కారు కాలంలో సరే మంచి ఇచ్చిన చెడ్డ ఇచ్చినప్పుడు కూడా ఆ సర్కారులో వచ్చినటువంటి చీరలని వాళ్ళు కూడా పొందడం జరిగింది. ఇప్పుడు కూడా మీ దగ్గర నుండి రావాలని చెప్పేసి వాళ్ళు కూడా ఆశిస్తారు. కాబట్టి మరి వాళ్ళ నిర్ణయం, మీ యొక్క నిర్ణయం ఏ విధంగా ఉంటుంది? సరే ఓకే, మహిళా సంఘాలకి 63 లక్షల మందికి 2 చీరలు ఇస్తే రెండో పక్కన వాళ్ళకు కనీసం ఒక చీర అయినా ఇవ్వాల్సినటువంటి బాధ్యత
బాధ్యత ఉంటుంది. ఇక రెండో అంశానికి వచ్చినట్టయితే ఈ చీరలకు సంబంధించినటువంటి ఈ నేత కానీ ఈ చీరలను డిజైన్లను మీరు పరిశీలించాలి, ఓకే కానీ ఈ డిజైన్లను పరిశీలించాలి కానీ మరి ఇవి డిజైన్ చేసింది అనేది కూడా కావాలి. ఇదేమన్నా పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఏమైనా తీసుకొస్తా ఉన్నారా, లేకపోతే ఇవి గుండు గుత్తగా ఎక్కడి నుంచి అయినా కొనుక్కొస్తానులా, వాళ్ళేమో కేజీల లెక్క చీరలు తీసుకొచ్చిళ్ళు ఇక్కడ వాళ్ళకి ఇస్తా ఉన్నారు, మహిళలకి ఆత్మగౌరవం దెబ్బతింటుందని చెప్పేసి మీరు కూడా మాట్లాడిళ్ళు. సో ఇప్పుడు మేము ఏమంటా ఉన్నామంటే దీంతో పాటు నేత కార్మికులు ఎవరైతే ఉన్నారో సిరిసిల్ల కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేత కార్మికులు ఎవరైతే ఉన్నారో పద్మశాలకు సంబంధించినటువంటి ఆ కుటుంబాలకు ఈ కాంట్రాక్ట్ అప్పగించాల్సినటువంటి ఆస్కారం ఉన్నది. ఎందుకంటే చాలామంది ఇప్పటికే నేత కార్మికులు చాలామంది కూడా చనిపోతూ ఉన్నారు. ఇప్పటికీ అప్పట్లో చనిపోవడం జరిగింది, ఇప్పట్లో కూడా చనిపోతూ ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో పని దొరకక వాళ్ళకు వచ్చినటువంటి పని వచ్చినప్పటికి కూడా ఆ విధమైనటువంటి మార్కెట్లో వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు లేకపోవడంతో ఇబ్బంది పడి సూసైడ్ చేసుకునేటువంటి ఫ్యామిలీస్ కూడా చాలామంది ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు ఈ యొక్క అవకాశాన్ని ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ చీరల వ్యవహారం ఏదైతే ఉంటుందో 63 లక్షల మందికి ఇస్తా ఉన్నామని చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి 63 లక్షలు ఇంటూ 2 చీరలు అంటే దాదాపుగా ఒక 1,25,00,000 సంబంధించినటువంటి చీరలకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా పద్మశాలకు అంటే గతంలో కూడా ఇవ్వడం జరిగింది. సరే ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నం కనుక ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఉపాధితో పాటు కొంత ఆర్థికంగా మీరు భరోసా ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ డిజైన్లని తీసుకొచ్చినటువంటి రెడీమేడ్ చీరలని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇలా రాష్ట్ర ప్రజలకు అప్పగిస్తామంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకునేటువంటి అవకాశం ఉండదు. వాళ్ళకు ఇప్పుడున్నటువంటి ఎవరైతే నేత కార్మికులు ఉన్నారో ఆ మగ్గాల మీద ఇంకా ఆధారపడి పనిచేస్తున్నటువంటి సాంచల మీద పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అప్పగించాల్సినటువంటి బాధ్యత కూడా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ పైన ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.